నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి రజనీ గారు. నమస్తే. నమస్తే మేడం. రజనీ గారు, ఏపీ అంతటా ఎక్కడ చూసినా సరే వీకెండ్ కామెంట్లో వచ్చిన వ్యాఖ్యలకి సంబంధించిన ఇష్యూస్నే మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అంటే మనం కెమెరాల ముందు మహిళలుగా ఉండి కూడా ఈ వ్యాఖ్యలు మాట్లాడడం అనేది కాస్త ఇబ్బందికరమే, అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నేతలకి ఏవైనా ఆదేశాలు చేస్తే వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా చెల్లెళ్ళ భావిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఒక్కటే అండి, వీకెండ్ రాధాకృష్ణ గారు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. ఏం మెసేజ్ ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఈసారి వీకెండ్ రాధాకృష్ణ గారు ఏం ఇచ్చినారంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చినారు. సో మనం చాలా ఉత్కంఠగా అమరావతి కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, దాన్ని అభివృద్ధి చేసుకోలేము, ఒక 50-60 ఏళ్ళు పైన పడుతుంది, అది మన తరం కాదు, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలన్నటువంటి ఒక వ్యూహంతో ఉన్నాడు చంద్రబాబు అంటూ జగన్ గారు గతంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా కాదు, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా, ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా, సముద్ర ప్రియ ప్రాంతం అంటే పోర్ట్ ఏరియా, అంటే బాంబే సిటీ లాగా, చెన్నై సిటీ లాగా, సో అంటూ కూడా జగన్ గారు విశ్లేషించడం చూసినాం. అంటే 110 కిలోమీటర్లకు సంబంధించిన ఒక ఏరియా అంతా కూడా క్యాపిటల్ సిటీలో కలిపేస్తే పాపులేషన్ కూడా దాంట్లో క్లబ్ అయిపోతే, రాష్ట్ర రాజధానికి ఇంత పాపులేషన్ ఉన్నారు కాబట్టి మీరు తొందరగా కొంత ఫండ్ ఇవ్వండి, దాంట్లో మౌలిక సదుపాయాలు ఎక్స్టెన్షన్ చేసుకుంటే రాజధాని కంప్లీట్ అయిపోతుంది, రాష్ట్రానికి రాజధాని ఉన్నట్టే ఇప్పుడు. కానీ కానీ బురదలో పోసిన పన్నీరులాగా 33,000 ఎకరాలు కాకుండా 20 ఎకరాలు, 20 పైచిలుకు ఎకరాలు గవర్నమెంట్ భూమి కాకుండా ఇంకా 50,000 ఎకరాలు తీసుకుందాం అనుకున్న దుర్బుద్ధితో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ ని మావి గన్ అనే పేరుతో ఒక్క టైంకి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చేసినారండి. సో నవడేస్ అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి గౌరవ అనుభవజ్ఞులైనటువంటి జర్నలిజం ప్రొఫెషనల్ లో నిష్ణాతులైనటువంటి ఏబి అన్న, సిబి అన్న అనిపించేలాగా రాధాకృష్ణ గారు ఈ పదజాలం. కార్యకర్తల ఇంట్లో మహిళల్ని అసలు ఆయన వాడిన పదం ఏంటంటే, మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే ఓకే, పెళ్లి చేసి పంపించేస్తారు, వెన్నుముక లేని వారు వైసీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ అధినాయకుడు ఊరుకుంటాడండి? మొన్న కూడా ఫామ్ 17 కి ఫామ్ 20 కి డిఫరెన్స్ తీసి బయటకు తీస్తే ఎన్ని లక్షల ఓటింగ్ పోలింగ్ అయింది. మీరు ముగ్గురు కలిసి వచ్చిన నా తల్లి చెల్లెల సహాయం కూడా మీరు తీసుకున్నా కూడా మొన్నటి రోజు కూడా నన్ను ఓడించలేకపోయారు అంటూ ది వైర్ అనే పుస్తక పరకాల ప్రభాకర్ గారి గురించి కూడా జగన్ గారు ఎక్కడ ప్రస్తావించలా. అయిందేదో అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, నాకు నమ్మకం ఉంది అంటూ కూడా ఒక సింహగర్జన చేస్తున్నారు. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఏమన్నారు? నిన్ను రప్పా చేస్తానన్నారా, లేకపోతే కర్రలా హాకీ స్టిక్లా అన్నారా? నిన్ను కాలగర్భంలో కలిపేస్తానన్నారా? లేదే. నిన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తాను, చట్టపరమైన చర్యలు తీసుకుంటాననే కదా అంటున్నారు. అంటే అంత కోపంలో కూడా ఆయన భావజాలంలో ఒక న్యాయస్థానంలో, ఒక చట్టాల్లో గౌరవించిన తీరే కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాల్లోనే చాలా చాలా సందర్భాలు మిళితమై ఉన్నాయండి. మన వీక్షకులకు అర్థమయ్యేలాగా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది చాలా క్లియర్గా 1 by 1 వెళ్దాం. మొట్టమొదటిగా రాధాకృష్ణ గారు సార్, ఆయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు ఊతమందించి మాట్లాడకూడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన పొజిషన్లో ఉన్న పెద్ద ఆయన అసలు ఎలాంటి సందర్భం లేని మహిళలను తీసుకురావడం, ఎక్కడ జరిగిన మిస్టేక్స్ 2గా అభివర్ణిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆయన పొలిటికల్ లీడర్ అనుకోండి, ఏది పడితే అది మాట్లాడతారు. మిమ్మల్ని అణచడానికో లేకపోతే మీ మీద దాడి చేయడానికి అది మాటలతోనో లేకపోతే ఎట్లయినా సైకలాజికల్గానో మీ మీద దాడి చేస్తూ ఉంటారు. మాటల యుద్ధం మనం చూస్తూనే ఉంటాం. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న పెద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఒక పార్టీకి ఊతం ఇచ్చేలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఆరోపణ. మీరేమంటారు? అంటే ఒక సాధారణ జర్నలిస్టు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళి ఒక మాట్లాడేటటువంటి నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయాడండి? అదేదో ఛాలెంజ్ సినిమాల్లో చిరంజీవి గారు కూడా ఇన్ని లక్షలు సంపాదించాలంటే ఆ లక్షలు ఎలా సంపాదించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ సినిమా ఒక ఆంతర్యం ఉంటే, సైకిల్ తొక్కుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తలమానికంగా ఉంటూ కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించేశారు? వీళ్ళకి ఊతం ఎవరిచ్చారు? ఆ ఎవరిచ్చిన వారికి విశ్వాసం ఆయన చూపించాలా లేదా? ఈ రోజు టీవీ5 నాయుడు గారు ఉన్నారు, ఆయన ఓపెన్ గా చెప్పేసినారు,
అవును, మేము ఓపెన్ గా చంద్రబాబు గారి మనుషులు, మేము దాంట్లో తప్పేముంది, మేము ఆయన మనుషులమే, ఆయన కోసమే పని చేస్తామని చెప్పేస్తున్నారు కదా. కానీ ఏబిఎన్ గారు మాత్రం నేను సిబిఎన్ అనే విషయాన్ని చెప్పరు. కానీ ఆయన అటు ఇటు మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ ఒకవైపే ఆయన ధోరణి ఉంటది, అది కూడా చంద్రబాబు గారి కోసమే పనిచేస్తున్నాను అనేది ఇవాళ రోజు నిర్ధారితమైంది. వైసీపీ కార్యకర్తల్ని తిట్టడానికి మీరేమన్నా టీడీపీ కార్యకర్తలా, మీరేమన్నా కూటమి అభ్యర్థులా, ఎవరు మీరు? ఒక టీడీపీ వాడు ఒక వైసీపీని తిట్టుకుంటాడు, ఒక వైసీపీ వాడు ఒక టీడీపీని తిట్టుకుంటాడు. ఒక జర్నలిస్టు వైసీపీ వాళ్ళని తిట్టాడంటే అది ఎవరు జర్నలిస్టు? టీడీపీ జర్నలిస్టా? అంటే జర్నలిజం ప్రొఫెషన్ కూడా రంగులు అతికేస్తారా? అది పార్టీలకు అతీతంగా నిబద్ధతగా పనిచేయాలి, నిజాన్ని బయటకు తీయడమే జర్నలిజం అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ అండి. ఆ చదువు చదవాలని నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ అయిపోయాక, ఎంఎస్సి సైకాలజీ అయిపోయాక, నాగార్జున యూనివర్సిటీలో నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివానండి. నిజాన్ని ధైర్యంగా చెప్పడానికి పార్టీలకు అతీతంగా ఉన్న ఒకే ఒక్క యంత్రం, ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క ఆయుధం జర్నలిజం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అటువంటిది ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి మహిళల గురించి అంటే భార్యలు ఇంకొక మగవాళ్ళ దగ్గరికి పంపించేయడం, అది కూడా పెళ్లి చేసి పంపించేయడం అంటే, అరే ఎంత మాట మాట్లాడారు, దేనికోసం వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వననిందా? ఎందుకు అప్పు ఇవ్వననింది? 5 ఏళ్లలో చేసే అప్పు 20 నెలల్లో చేసేసినారా? మీరు అప్పు ఇవ్వకండి చంద్రబాబు గారికి అంటూ లెటర్ రాసినారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ లెటర్ లో ఒక 15 పాయింట్లు రాసినారంట. తెలుసా 15 పాయింట్లు? వీటి గురించి ఎక్కడ మాట్లాడుకుంటామా అని చెప్పి మావిగన్ అనే పదాన్ని పక్కన పెట్టించడానికి కోసం ఇంత కీలక వ్యాఖ్యలు చేసినారండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత నీచపు రాజకీయాల? ఆ మహిళల గురించి కార్యకర్తల మీకేమి సార్? జగన్ గారి భార్య భారతి గారు కూడా సైరన్ కారులో వెళ్తారు, బూనమ్మ గారు, చంద్రబాబు గారి భార్య బూనమ్మ గారు కూడా సైరన్ కారులో వెళ్తారు. కానీ కార్యకర్తలు, వీళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి ఉండే కార్యకర్తలు, వాళ్ళ ఇంట్లో మహిళలు వాళ్ళ భార్యల పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ రోజు భార్యల గురించి, కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? జగన్ గారు ఏం చెప్పినారు? రాధాకృష్ణని గుర్తు పెట్టుకో, వచ్చేది మా ప్రభుత్వమే, నిన్ను ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానో, నీ ప్రయాణం అంతా ఆంధ్ర చుట్టూనే తిరుగుతుంది, ఇప్పుడు దాకా తెలంగాణలో కూర్చున్నావు కదూ అంటూ ఒక ఆంతర్యమైన పదాన్ని వాడినారండి. అది కూడా చట్టబద్ధతగా, లీగల్ గానే. ఇల్లీగల్ గా రెడ్ బుక్, లేకపోతే అరాచకాలు, బుల్డోజర్లో ఇళ్లు పగడగొట్టడాలు, తప్పుడు కేసులు నమోదు చేయించడాలు, రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకురావడాలు, ఇలాంటివి కాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తూ నువ్వు మాట్లాడిన దానికి గతంలో సాక్షి పేపర్ల గురించి సాక్షి రిపోర్టర్ కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదండి, తప్పండి అంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఆ వయసులో మీరు కేసులు పెట్టి లోపలేసినారు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి మహిళా శాఖ మంత్రి గారు, అంటే హోంశాఖ మంత్రి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము దాన్ని ఖండిస్తున్నాం పార్టీలకు అతీతంగా. అరే హోమ్ మినిస్టర్ గారు అంటే భజన చేయాలా? మహిళా కమిషన్ చైర్పర్సన్ ది క్యాబినెట్ ర్యాంక్ కదా, ఇండిపెండెంట్ బాడీ కదా. రాజకీయాలకు అతీతంగా మీరు కార్యకర్తల ఇళ్లలో మహిళల గురించి, వాళ్ళ పెళ్లిళ్ల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇదేం జర్నలిజం అంటూ ఆవిడ అడగాలి కదా. ఆవిడకి ఇంకా ఫోన్ రాలేదేమో, అడగాల వద్దు, అందుకని ఆగినారేమో. ఇది తప్పు కదా, తప్పుని ఖండించాలి కదా, కనీసం మహిళల వైపు నిలబడాలి కదా రాజకీయాలకు అతీతంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో పెద్ద పావుని కదిపారు రాధాకృష్ణ గారు. దాని పర్యవసానం, దాని ఆంతర్యాన్ని 29 తర్వాత ఖచ్చితంగా ఎదుర్కొంటారని జగన్ గారు స్పష్టత ఇచ్చినారు. అండ్ మరో పక్క తప్పులు అందరికీ దొల్లుతాయండి. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఒక పార్టీకి వత్తాసు పలకడానికో, ఒక పార్టీకి సంబంధించి మాట్లాడడానికో జర్నలిజం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక రకంగా మాట్లాడినా సరే అది వీకెండ్ కామెంట్లో వచ్చింది, నెక్స్ట్ రోజు మనకు పేపర్లో మనం చూడలేదు, వాళ్ళే దాన్ని తీసేశారు కూడా. అంటే వాళ్ళకి అర్థమైంది వాడకూడని పదజాలం మేము వాడేమో అని. వెంటనే తప్పు అనేది ఎవరికైనా సహజమే, ప్రతి మనిషి చేస్తూనే ఉంటారు. ఎస్, పొరపాటు జరిగింది, పొరపాటును మాట్లాడేసామంటే చాలా హుందాగా ఉండేదేమో. అది మానేసి దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వైసీపీకి సంబంధించిన కార్యకర్తల పైన ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఎలా చూడాలి వీటిని? అంటే ఇది చాలా ఆశ్చర్యకరం అండి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఆరకుండా 7 గంటలు ఆయుధాలు పట్టుకొని దాడి చేసి, కార్లు పగలగొట్టి, నిప్పులు పెట్టి, ఇళ్లు పగలగొట్టి, ఇంట్లో మహిళలు ఉన్నారు, కుర్చీలు తగలపెట్టారు,
అది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు ఎక్కడ కూడా ఒక్క మాట ట్విట్టర్ లో పోస్ట్ గాని ప్రతిపక్ష నాయకుడు ఇళ్ల మీద దాడిని ఖండిస్తున్నాం అనే స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఎట్టకేలకి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి ఆయన ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అది చాలా గొప్పగా అనిపించింది. వీళ్ళెవ్వరికీ లేని ఆలోచన కనీసం ఆ వ్యక్తి కన్నా వచ్చిందే కూటమిలో అని అనిపించిందండి మనసాక్షికి. కానీ ఇక్కడ చూడండి, దీని గురించి ఇమీడియట్ గా పోస్ట్ పెట్టేసినారు. లేదు అలా దాడులు ఖండిస్తున్నారంటే దాడి అది నిరసనకి దాడికి మీకు తేడా తెలీదా? మీరు కదా ఉద్యమాలు చేశారు, అమరావతిలో కంచెలు దాటుకుని ఉద్యమాలు చేసినారు కదా, మీరు కంచెలు తెంచుకొని వచ్చేసినారు కదా, వాళ్ళతో గొడవ పడినారు కదా పోలీసులతో. దాన్ని ఏమంటారు? దాన్ని దాడి అంటారా, నిరసన అంటారా, ఉద్యమం అంటారు చెప్పండి? అదే మీరు 2018లో రాధాకృష్ణ గారు ఒక పార్టీకే కొమ్ముగాస్తున్నారు, ఆయన నుంచి ఇలాంటివి కాకుండా ఎలాంటివి ఆలోచిస్తాము, నా తల్లిని, నా చెల్లిని, నా కుటుంబాన్ని బూతులు తిట్టాడు, మా ప్రభుత్వం రాగానే ఈ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకుంటానో లేకపోతే ఈ రాధాకృష్ణకి సినిమా చూపిస్తానో మీరే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పుడు మీకు అనిపించింది రాధాకృష్ణ గారు ఒక స్టాండ్ తో పోతున్నారు, మీ కుటుంబంలో మీ తల్లిని చెల్లిని దుర్భాషలాడినారేమో. ఇవన్నీ కూడా మీరు పెట్టిన ట్విట్టర్ లో పోస్ట్ ఎవిడెంట్రీ. అదే మీరు ఈ రోజు దాడి అంటున్నారేంటి? అరే వాళ్ళ కార్యకర్తల ఆడబిడ్డల మీద గురించి మాట్లాడితే ఆ నాయకుడు మాట్లాడలా? ఆ నాయకుడు మాట్లాడరా మరి? లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు మాట్లాడరా మరి? దాన్ని నిరసన అంటారా లేకపోతే పోరాటం అంటారా? దాడా? కర్రలు తీసుకొని వచ్చినారా సార్? చేతిలో ఆయుధాలు ఉన్నాయా సార్? లోపలికి వెళ్ళిపోయినారా? అది ఎంత తప్పు. దాని గురించి ఇమీడియట్ గా స్పందించేసినారు ట్విట్టర్ లో పోస్ట్. అరే జనసేనకి సంబంధించిన ఒక వ్యక్తి ఇల్లు కూలగొట్టేశారు, అనాథరైజ్డ్ గా కూలగొట్టేశారు, పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ వాడు బుల్డోజర్లు తెచ్చారు, ఒక కార్యకర్తని చెరువు కట్లో తోసేసి చంపేసినారు. ఇవన్నిటి గురించి స్పందించినటువంటి పార్టీ అధినేత ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఇమీడియట్ గా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటే ఈయన ట్విట్టర్ అకౌంట్ కూడా ఆయన ఆపరేట్ చేస్తున్నాడా? ఈయన ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఈయన ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు ఆయనే పెట్టి పంపించేస్తాడా? సో ఇది ఎంత దారుణం అంటే ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించాల, వాళ్ళ హుందాతత్వాన్ని చూపించాల. గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు మాట్లాడిన మాట, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా మహిళలను కించపరుస్తూ మాట్లాడినా, మహిళలకు సంబంధించి ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడినా వాళ్ళని అస్సలకే వదిలిపెట్టేదే లేదు అంటూ చాలా గట్టిగా చెప్పిన ఇద్దరు నేతలు కూడా ఈరోజు మహిళల గురించి తీసుకొచ్చారు. అసలు మహిళలకి సంబంధం లేని విషయంలో మహిళలను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఎవరు మహిళలకు సంబంధించి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఒక్కటే అండి, నిన్నటి రోజు రైల్వే కోడూరు విషయంలో వీణ గారిని నడి రోడ్డు మీద జనసేనకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కాళ్లతో కర్రలతో కొడుతున్న దృశ్యాన్ని మనం చూసినాం. అదే మాదిరిగా పిఠాపురంలో ఒక మహిళ నెట్టేసి కాళ్లతో కొట్టేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసినాం. వీళ్ళిద్దరూ కూడా దళిత మహిళలే. మన అదృష్టం ఏంటంటే దళిత మహిళ ఒక హోంశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. అరే నా కులం బిడ్డని, చదువుకున్న విద్యావంతులు ఇలా కొడుతున్నారేంటి అంటూ ఆవిడ ఇమీడియట్ గా స్పందిస్తే ఆవిడ కులానికి ఒక వన్నె తెచ్చిన వారు అయి ఉండేవారు. కానీ ఆవిడ అధినాయకుడి నుంచి సైరన్ రాలేదు, ఫోన్ రాలేదు ఆవిడకి, అందుకే ఆవిడ స్పందించలేకపోతుంది. మరి ఆడబిడ్డల జోలికి వస్తే మేము ఊరుకోమన్నటువంటి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎవరికైతే సహాయం చేయాలనే దృక్పథంతో ఉండి కర్నూలులో కవాతులు చేసే నా సుగాలి ప్రీతి తల్లి ఈ రోజు మాకేం న్యాయం చేశావు అని నిలదీసి అడిగితే సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే కామ్గా ఉండాలా. నువ్వు కులం రెడ్డి అంట కదా, నీకేంటి న్యాయం చేసేది? 5 కోట్లు దొబ్బావు కదా, వెనక్కి ఇచ్చేసేయి. అరే ఎవరు ఇచ్చినారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చిన డబ్బులు ఇచ్చినారా? లేకపోతే లోకేష్ గారు హెరిటేజ్ ఇచ్చారా? లేకపోతే జగన్ గారు ఏమన్నా, లేకపోతే సాక్షిలోకి సంబంధించిన భారతీయ సమాజ ఆస్తులు ఇస్తారా? కాదే, ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బు అది ఇవ్వాలా. అది దళిత చట్టం, అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టం అది. అరే ఆ బిడ్డని నువ్వు రెడ్లర్ కదా, నీ మొగుడు ఎస్టేట్ కదా అంటూ జనసేన నాయకులు అంటుంటే వారించాల. అరే బిడ్డను కోల్పోయిన బాధలో ఉందే, తల్లి ఏదన్నా మనం ఓర్పుగా ఉండాలి, ఆవిడ గురించి విమర్శించకండి అని మీరు చెప్పలా. ఒక సుగాలి ప్రీతి తల్లి ఎదుర్కొన్నటువంటి అవమానం ఎన్ని మాటలు జనసేన నాయకులు ఆ బిడ్డని అన్నారో అది ఓకే. నెక్స్ట్ వీణ, మంచిదో చెడ్డదో నీకెందుకు, నువ్వెందుకు వీణని తెగిపోలా ఈరోజు తీగలు. నీ తీగలే తగ్గడం కన్నా పార్టీని కూడా బస్టు పట్టించేసినారు. ఈరోజు నడి రోడ్డు మీద పోలీస్ చేతిలో ఉండే కర్ర తీసుకొని ఈరోజు ఒక జనసేన నాయకుడు నడి రోడ్డు మీద కొడుతుంటే ఇది సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? జగన్ గారు చెప్తారు చూడండి, ఏది విత్తితే
అదే వస్తుందని. మొన్నటి రోజు గుంటూరులో అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర, అంబేద్కర్ కాదండి, పొరపాటును కూడా అలా అనకూడదు పాపం, ఎన్టీ రామారావు గారి స్టాట్యూ దగ్గర చేతులు కర్రలు పట్టుకొని, పోలీసు వాళ్ళ చేతిలో ఉండాల్సిన కర్రలు సాధారణ పౌరుల చేతిలో కర్రలు పట్టుకొని శబదాలు చేసి అంబటి రాంబాబు గారి కారు మీద దాడి చేసిన దృశ్యం మనం చూసినాం. అలా కర్రలు పట్టుకోకూడదు సార్, అది తప్పు సార్, అది అప్రజాస్వామికం సార్, పోలీసుల చేతుల్లో ఉండాలి సార్, సభ్య సమాజం సాధారణ పౌరుల చేతుల్లో కర్రలు ఉంటే దాడికి ప్రోత్సహించినట్టే సార్ అంటే నన్ను తప్పు అన్నారు. ఆయన తప్పు అని గనక టీడీపీ వారికో కూటమి వారికో పవన్ కళ్యాణ్ గారు గనక చెప్పి ఉంటే ప్రతి జనసేన కార్యకర్తలో వెన్నులో వణుకొచ్చేది, అమ్మో అన్న ఊరుకోడు, తప్పు చేస్తే కూటమినైనా నిలదీసినాడు అంటూ. ఈ రోజు తాతంశెట్టి నాగేంద్ర గారి చేతిలో కర్ర ఉండుండేది కాదండి, ఆయనలో ఒక భయం అనేది కలిగేది. అమ్మో కళ్యాణ్ గారు ఊరుకోరు, కళ్యాణ్ గారు కోప్పడతారు, అధినాయకుడికి కోపం వస్తుంది, కర్రలు ఉండకూడదు, అలాగా సభ్య సమాజంలో మనం అలా చేయకూడదని ఒక భయం ఉంటుంది. అరే అలాంటి భయం ఎందుకు లేదంటే, నువ్వు కూటమి తప్పు చేస్తున్నప్పుడు తప్పట్లు కొట్టినావు, దాన్ని తప్పు అని ప్రశ్నించిన ఆడబిడ్డని బయటికి గెంటినారు. ఈ రోజు అదే తప్పుని ఇదిగో మన పార్టీ పెంచి పోషిస్తుంది. అరే వాళ్ళు కర్రలతో ఇంకా కొట్టలా పట్టుకుని శబదాలు చేసినారు, కానీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసినారు. ఈ రోజు నడి రోడ్డు మీద ఒక దళిత మహిళని కర్ర పట్టుకుని కొడుతున్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కూటమిలో తప్పు జరుగుతుంటే ప్రశ్నించకపోవడంలో వచ్చింది. ఈ రోజు నీ సైన్యాన్ని నువ్వే దగ్గరుండి చెడగొట్టుకుంటున్నావు. సో దయచేసి తెలుసుకోవాలండి, మహిళల జోలికి వస్తే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటాను అన్న ప్రభుత్వం ఎందుకు లేదు? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తున్నారండి. సుగాలి ప్రీతి విషయం గానీ, వీణా విషయం గానీ, పిఠాపురంలో జరిగినటువంటి దళిత మహిళ మీద దాడి విషయంలో గానీ, కూనా రవికుమార్ గారు చేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ విషయంలో గానీ, ప్రతి విషయంలో ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గానీ, లేకపోతే దళిత శాఖ మంత్రి ఎవరైతే హోంశాఖ మంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం కానీ, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏమైపోతుంది సొసైటీ? మాటలు చెప్పిన వారు చేతలు ఎందుకు చేయట్లా? చేతలు చేయలేని పరిస్థితిలో ఉన్నారా? చేతలు చేయనివ్వట్లేదా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటి అని అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వారికి సంబంధించి, ఆ నేతలకు సంబంధించి చేసుకుంటూ పోతున్నారు. ఓకే, ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము అధికారంలోకి వచ్చామంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము, డే 1 మేము అంతు చూస్తాము చంద్రబాబు నాయుడు గారు అంటూ వార్నింగ్లు ఇస్తారు. సో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతామంటూ వార్నింగ్లు ఇస్తారు. అసలు యాక్చువల్గా ఈరోజు మనం ఒక డిబేట్ పెట్టి మాట్లాడుకుంటున్నామనంటే, ఏపీలో ప్రస్తుతానికి ఎన్టీఆర్ వైద్య సేవలు కంప్లీట్గా బంద్ అయిపోయాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణానికి అవి చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ నిన్న మంగళవారం అప్పులకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. 4680 కోట్లకు వెళ్ళారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ అసలు ఇంకా 3 ఏళ్లలో అంటే ఓన్లీ రోడ్లు వేయడానికే 20 లక్షల కోట్లు అవుతుంది అంటున్నారు. సెల్ఫ్ సస్టైన్ ఎప్పటికి అవుతుంది, ఎప్పటికి రాజధాని నిర్మాణం అవుతుంది? వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి బదులుగా ఈ నేరాలు ఘోరాల గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితికి నేతలు అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎట్లా అయితే ఎప్పటికీ రాజధాని నిర్మాణం కావచ్చు, అయితే ఆంధ్ర ప్రజల పరిస్థితులు బాగుపడతాయంటారు? ముఖ్యంగా నేతలు ఈ రకంగా చేస్తే అది వాళ్ళ వృత్తి అనుకోవచ్చండి, కానీ జర్నలిజం వాళ్ళు కూడా దిగజారి ఇలాంటి పనులు చేస్తే ఇక నేతలకి జర్నలిజంలో ఉండే ప్రొఫెషన్ లో ఉండే రిపోర్టర్లకి ఆ వృత్తికి తేడా లేదా అండి? ఇవాళ రోజు మీరు అప్పు కోసం వెళ్ళారు, నిన్న మంగళవారం అన్నారు. అప్పు ఎప్పుడు ఇస్తారండి? ఫర్ సపోజ్ ఇంటి ఖరీదు 30 లక్షలు అనుకోండి, 30 లక్షలు మనకు అప్పు ఇవ్వరుగా, 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు, ఇంకా దాని మీద లోన్ తెచ్చుకుంటే 15 దాకా ఇస్తారు. అంతకు మించి ఇవ్వము, ఎందుకంటే మీరు పెట్టిన ప్రాపర్టీ ఖరీదే 30 లక్షలు, ఇది మీ స్లాబ్ అయిపోయింది, మీకు ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇంతవరకే, అవసరమైతే మీ ప్రాపర్టీని అమ్మేస్తాము అంటూ కూడా ఎలా అయితే బ్యాంకు వారు చెప్తారు. ఎందుకంటే ఇలా చెప్తేనండి సాధారణ పౌరులకు అర్థం అవుతుంది. గతంలో అమరావతిని తాకట్టు పెట్టి 2014-19లో 8,000 కోట్లు అప్పు తెచ్చారు, 14-19లోనే. దాంతో ఆయన ఏం కట్టినారండి? రోడ్లు వేసినారు, అసెంబ్లీ కట్టినారు, సెక్రటేరియట్ కట్టినారు, హైకోర్టు కట్టినారు, తర్వాత జడ్జి బంగ్లాలు లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటూ నిజం కొంత వర్క్ జరిగింది, ఆగింది. సో ఇవి 4 కట్టినారండి. మళ్ళీ ఏం కడుతున్నారు? 24 నుంచి 29 కూడా ఇవి 4నండి. జడ్జి గారి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, మళ్ళీ సెక్రటేరియట్, అంటే అప్పుడు తాత్కాలిక భవనం, ఇప్పుడు శాశ్వత భవనం. దీనికి అయ్యే ఈ అంతండి ఏదైతే మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో చెప్పినారు చూడండి, పరువు పోలేదండి. రాష్ట్రంలో ఒక శాఖ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, అరే మీరు ఎంపీ క్వార్టర్స్ 4,000నండి, 4,000 స్క్వేర్ ఫీట్ చదరపాడుకు 4,000నండి. మా రాష్ట్రంలో ఎంతో తెలుసా అండి? 14,000 పైచీలకు అయిపోతుందండి, 12,000 పైచీలకు అయిపోతుందండి. చదరపాడుకి 8,000 డిఫరెన్స్ అండి. మాకు ఇసుక పక్కనేనండి, అమరావతి ఈజీగా దొరుకుతుందండి. కంకర మాకు అన్ని కొండలేనండి, ట్రాన్స్పోర్ట్ కూడా లేదండి, చాలా దగ్గరలో ఉంటుందండి.
అంటే ట్రాక్ దాటితే మాకు కొండపల్లి ఫ్యాక్టరీస్ అండి, సిమెంట్ ఫ్యాక్టరీస్, ఈ 3 కలిపితే చేయగలిగేది. కానీ మా రాష్ట్రంలో 8,000 డిఫరెన్స్ అండి అంటూ చెప్తే 8,000 ఏం చేస్తున్నారు రాష్ట్రం అంటే ఆయన ఎవరు, సీఎం రమేష్ గారు అనుకుంటాండి. సీఎం రమేష్ గారు ఆయన అసలు సీఎం చేసే ఇచ్చండి. ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన వ్యంగ్య ప్రేలాపనకి అసలు ఎలా అసెంబ్లీలో ఊగిపోతా క్యా హై ఆ బోలో బోలో అంటే ఎన్టీ రామారావు గారు అదేంటది ఆయన ఎవరు బాలకృష్ణ గారు సినిమా డైలాగులు వింటున్నట్టుంది. బోలో బోలో అని ఇడుదురుగా అడుగు తిరుగుతున్నారండి. పార్లమెంట్ లో పక్క రాష్ట్రాల వాళ్ళు మనల్ని చూస్తున్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తిని ఎంపీగా చేసింది అనుకుంటున్నారు. పక్కన ఒక వ్యక్తి హుందా తత్వంతో చక్కటి ఇంగ్లీష్ లో ఆ స్పీకర్ కి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. మీరు మా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే SMS రిక్వెస్ట్ పెట్టండి అంటూ బిగ్ బాస్ లో పెడతారు చూడండి. అట్లా వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే అమరావతి రాజధాని రైతుల కోసం చేస్తున్నట్టుగా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నారు. అది ఎవరికి అర్థమవుతుంది? స్పీకర్ గారికి అర్థమవుతుందా? మీరు రాష్ట్ర ప్రజల్లో ఉండేటటువంటి అమరావతి రైతులకు అర్థమయ్యేలా చెప్తున్నారా? అమరావతి రైతులు ఆడబిడ్డలు తన్నులు తిన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేశారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అమరావతి ఎక్స్టెన్షన్ ఎంత, అమరావతి పాపులేషన్ ఎంత, మీరు ఎన్ని కోట్లు ఇస్తే మా అమరావతిని మేము డెవలప్ చేసుకోగలుగుతాం, ప్రజలు అడుగుతున్నారు ఎన్ని సంవత్సరాల్లో చేయగలమని. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి కదా. ఏంటి భజన బృందం అంటే మా చంద్రబాబు గారి శక్తి యుక్తి నవరసమక్తి అవసరమైన సుక్తి, ఇవన్నీ మాటలు ఎందుకు? ఇవన్నీ సబ్జెక్ట్ లేని వాడే మాట్లాడతాడండి. సపోజ్ నేను ఇలా మాట్లాడుతున్నానని చాలా మంది నన్ను బూతులు తిట్టడం బిగిన్ చేసినారు. మా వాళ్ళు కొంతమందిని అడిగినారట, అదేంటి రజనీ గారు ఎందుకలాగా పాపం వాళ్ళని రజనీ గారిని తిడుతున్నారు కదా అంటే, రజనీ గారు పోలవరం గురించి అడిగారు. పోలవరాన్ని మోడీ గారు ఏటీఎం అనేవారు చంద్రబాబు కని. ఆ పోలవరం గురించి సమాధానం చెప్పలేని వాడు రజనీ గారి పర్సనల్ విషయాల్లోకి పోతాడు. పోలవరం మీద సమాధానం చెప్పగలిగిన వాడు రజనీ గారిని పర్సనల్ లో పోడు. ఎందుకంటే ఆన్సర్ ఉంది కాబట్టి. ఆన్సర్ లేనివాడు అవతల వ్యక్తి వ్యక్తిగత విషయాల్లోకి పోతాడు. అవతల ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడతాడు. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడినట్టుగా లైవ్ డిబేట్ లో నా గురించి అవతల వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి, ఆన్సర్ లేకపోతే కామ్గా ఉండండి. అంతేగాని రజనీ గారు ఇలా మనకి స్పందించాల్సిన దగ్గర సరైన సమాధానం దొరకడం లేదు. అరవ శ్రీధర్ గారి ఇష్యూ మనం చూసాము. జనసేన ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ గారి రాసలీలల వీడియో అంటూ బయటకు వచ్చింది చూసాము. వీటికి సంబంధించి ఎవ్వరూ నోరు మెదపరు ఇప్పటి వరకు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని అంటే అది కూడా మనకి గాల్లో కనిపిస్తున్న వ్యవహారమే. అంటే స్పందించాల్సిన దగ్గర స్పందించడం లేదు, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడట్లేదు, వాయిస్ వినిపించాల్సిన దగ్గర వినిపించట్లేదు. అంటే రివర్స్లో మనకి కౌంటర్ అటాక్లు పడుతూ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇట్లా చేసుకుంటూ పోతే ఏపీ ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు? మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఏపీని ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఏపీకి తొందరగా రాజధాని అనేది ఉండాలండి. చాలా డెవలప్డ్ ఏరియా ఉండాలి. ఇంత పాపులేషన్ అనేది ఉండాలి. పాపులేషన్ ఉంటేనే మనకి సెంట్రల్ నుంచి డబ్బు వస్తుందండి. సెంట్రల్ నుంచి ఇందాక మొన్న చంద్రబాబు గారు చెప్తారు, శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా, రాయలసీమ నుంచి ఇక్కడ దాకా, లేకపోతే పల్నాడు నుంచి ఇక్కడ దాకా ఇదంతా డెవలప్ చేసేస్తానంటున్నారు. నిజంగానే ఆ 3 ఏరియాలు డెవలప్ అయిపోతే ఆ ప్రజలు అక్కడే ఉండాలనుకుంటారు. కానీ అమరావతిలోకి ఎవరు వస్తారు? అమరావతిలో భూములు అయితే ఉన్నాయి కానీ ప్రజల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి నింపుతారు? అదేమన్నా నీరా? గోదావరో కృష్ణ ఎత్తిపోసి మళ్ళీ అమరావతిలో పోసి ఇది కూడా ఇంత నీరు వచ్చిందనడానికి ప్రజలు ఎందుకు వెళ్తారు? ఏం చెప్తే వెళ్తారు? సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం దాంట్లో ఉన్న సిబ్బందే మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ పెడతారు? ఒకటి విజయవాడ పెడతాడు, ఒకటి గుంటూరు పెడతారు, లేకపోతే తాడేపల్లిలో పెడతారు. అంతేకాని అమరావతిలోనే మీరు అనుకున్నటువంటి 29 గ్రామాల్లో ఎవరు ఫ్యామిలీస్ పెట్టట్లా. ఎందుకంటే అంటే భగవాడు ఎంతైనా కష్టపడి ఉద్యోగం చేస్తాడు కానీ పిల్లలకి ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటాడు. అంటే పిల్లలకి మంచి పార్కు, మంచి సినిమాలు, మంచి కాలేజెస్, మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటల్స్, మంచిగా దగ్గరలో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ ఇవన్నీ చూస్తారు. మీరు ఆ మౌలిక సదుపాయాలన్నీ ఎప్పటికి కల్పిస్తారు రాజధానిలో? ఇప్పుడు కూడా మీరు సచివాలయం, సెక్రటేరియట్, హైకోర్టు ఈ 3 భవనాలే చెప్తున్నారు. మళ్ళీ మౌలిక సదుపాయాలు చెప్పట్లా. మీరు ఫ్లాట్లు ఇచ్చేస్తున్నారు. ఫ్లాట్లు డెవలప్ అవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తారండి ప్రజలు? ఈ రోజు మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ కడుతున్నారు. ఎమ్మెల్యే కంటే బందోబస్తు, సెక్యూరిటీ పని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ క్వార్టర్స్ లో ఉండొచ్చు. జడ్జి క్వార్టర్స్ లో అంటే సెక్యూరిటీ ఉంటది కాబట్టి వాళ్ళు ఉంటారు. మీరు ఇచ్చిన ఫ్లాట్ లో సాధారణ పౌరులు వచ్చి ఉండమనండి. మీరు రోడ్లు వేస్తే జనాలు వచ్చేస్తారా? లైటింగ్లు పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, దగ్గరలో హాస్పిటల్ ఉండాలి. అమరావతిలో ఒక అడ్వకేట్ కి గుండెపోటు వస్తే అప్పటికప్పుడు హుటాహుటిన మేము తాడేపల్లికి తీసుకెళ్ళామా, లేకపోతే మణిపాల్కి తీసుకెళ్ళామా, పరిగెట్టేసినాము. దగ్గరలో ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ ఉందా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? ఒక పాము కరిసి ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. పాము కరిసి కాదు, సరైన టయానికి ట్రీట్మెంట్ ఇవ్వలేక చనిపోయాడు.
బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ కి రక్షణ కల్పించలేకపోతే ఆ కానిస్టేబుల్ ఇక్కడ ఉండే ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు? ఫర్ సపోజ్ సీఎం వచ్చి ఇక్కడ పడిపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా 5 నిమిషాల్లో ట్రీట్మెంట్ ఇవ్వగల హాస్పిటల్స్ లేవు, ఆయన్ని కూడా అరగంట తీసుకెళ్లాల్సిందే. అరే మోడీ గారిని వచ్చేయండి అంటారు, ఎవరన్నా పడిపోతే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏముంది? కూతవేటు దూరంలో ఏముంది? మీరు చెప్తారు కదా కూతవేటు దూరంలో. అరే రోడ్డు మీద డీజీపీ ఆఫీస్ ఉంది, హైవేలో అదే హైవేలో మీ పార్టీ ఆఫీస్ ఉంది, అదే హైవేలో జనసేన పార్టీ ఆఫీస్ ఉంది, అదే హైవేలో జైబేరి ఉంది, మిడ్ వ్యాలీ ఉంది, రైంట్రీ పార్క్ ఉంది, లేకపోతే ఒక ఇస్కాన్ కూడా ఉంది, లేకపోతే దశావతారం కూడా ఉంది. ఇవన్నీ హైవే రోడ్డు మీద పెట్టుకొని రాజధాని మాత్రం పొలిమేర అవతల పెడతానంటారేంటి? ఆ 29 గ్రామాలు ఎప్పుడు డెవలప్ అవుతాయి? అలా డెవలప్ అవుతే మీకు నమ్మకం ఉంటే జైబేరి తీసుకెళ్లి అమరావతి మధ్యలో ఎక్కడో కట్టాల్సింది కదా, మా హైకోర్టు పక్కన కట్టుకోవాల్సింది కదా. ఎందుకు కట్టలేకపోయారు? అక్కడికి ఎవరు రారనా? అక్కడికి ఎవరు రెంట్ ఉండరనా? అక్కడికి ఎవరు మీకు ఆదాయం ఉండదనా? మీకు అవసరమైన ఊర్లో పెట్టేసుకుంటారు హైవే పక్కన. రాజధాని హైవే పక్కన కట్టండి. మీరు జైబేరి కట్టినారు చూడండి, జైబేరి ఎంత రేట్ వచ్చిందో చూడండి, జైబేరి ఎంత డెవలప్ అవుతుందో చూడండి. అదే రకంగా రాజధాని కట్టండి అని అడుగుతున్నారు జగన్ గారు. పోర్ట్ సిటీ అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి. ఒకసారి మనం రాష్ట్ర ప్రజల గురించి ఒకసారి ఫైనల్ గా మాట్లాడదామండి. ఇప్పుడు రాజధాని లేకుండానే 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు రాజధాని ఏంటి అంటే దిక్కు దివానా లేని పరిస్థితిలోకి వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు చేశారన్న విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ మావిగాన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొదలుపెట్టారు. మీరు చెప్తున్నట్టుగా చాలా మంచి ప్రాజెక్టు, చాలా మంచిగా ఉంటుంది, ఇవన్నీ అయినా సరే ఇంకా 2 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి ఇంకో 3 ఏళ్లలో ఆ రాజధాని కంప్లీట్ అవుతుందా అని అంటే క్వశ్చన్ మార్క్ ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి, అధికారం మార్పు జరిగింది అనుకోండి, మళ్ళీ మావిగాన్ అంటూ స్టార్ట్ చేస్తే ఇంక ఎప్పటికీ ఏపీ ప్రజలకు రాజధాని ఇవ్వగలుగుతారు? అసలు ఈ జన్మలో అవుతుందంటారా? సాధ్యమేనా అది? ఒక్కటి అండి, ప్లాన్ ఏ ప్రకారం ఆయన వైజాగ్ లేకపోతే న్యాయ రాజధాని కర్నూలు అన్నారండి. గతంలో కూడా ఒకసారి కర్నూలు రాజధానిగా కూడా ఉంది కాబట్టి అది కూడా కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి. సో అట్లీస్ట్ ప్లాన్ బి అన్న తీసుకో. నీకు ఇష్టమైన విజయవాడ కదా, కొండ మీద అమ్మవారు, కొండ కిందకి అమ్మవారు అంటారు కదా, అది కూడా రాజధానిలో కలుపు. పోర్టు సిటీగా ఉంటది. ఇంతవరకు మచిలీపట్నం పోర్టుని కదిలించిన వాడే లేడు. ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆ పోర్టుని కదిలించి 30-40% కంప్లీట్ చేసినారు కదా, మిగతాది కూడా కంప్లీట్ చేసి డెవలప్ చెయ్యి. అలాగే విజయవాడ నుంచి బందరు నుంచి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు ఒక 40 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్లు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారండి. వీటన్నిటికంటే మించి ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పు ఏంటంటే 3.31 కోట్లు, అంటే 3.31 లక్షల కోట్లు అండి. 31 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఆ అప్పులో 2.73 కోట్లు కేవలం డిపిటి పద్ధతి ద్వారా కేవలం అంటే ప్రజలకే పథకాల రూపంలో ఇచ్చేసినారండి. సో ఈ పథకాల రూపంలోనే కాకుండా మిగతాది అభివృద్ధి చేసినారు. దాంట్లో పోర్టులు డెవలప్ చేసినారు, 17 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేసినారు, రిటర్నింగ్ వాల్ పూర్తి చేసినారు, కనకదుర్గ వారధి పూర్తి చేసినారు, బెన్ సర్కిల్ దగ్గర 2వ రోడ్డు పూర్తి చేసినారు, ఎన్ఈడి పూర్తి చేసినారు, లేకపోతే దిశ మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టినారు. ఇలాగ చాలా మార్పులు తీసుకొచ్చినారు. వీటన్నిటికీ ఆయన ఖర్చు ఇంతే. మిగతాది మొత్తం మీ అకౌంట్లకే 2.73 లక్షల కోట్లు డైరెక్ట్ గా పథకాల రూపంలో మీ చేతికే వచ్చినాయి అంటూ అంత గొప్పగా చెప్పారు. మీరు తీసుకున్న 3.53 లక్షల కోట్ల అప్పు 20 నెలల్లో ఎక్కడ ఖర్చు పెట్టారు? లెక్క తీయండి, చెప్పండి. అంతకు మించి ఇవ్వకండి అంటూ ఆయన అక్కడ పైన లెటర్ రాసేసినారు ప్రపంచ బ్యాంక్ కి. ఇప్పుడు అప్పులు పుట్టవు, పథకాలు ఇవ్వలేరు, జీతాలు ఇవ్వలేరు, డెవలప్ చేయలేరు. సో ఇప్పుడు ఈ 3 కట్టడాలకే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఈ 3 14-19 ఆ 3 వాళ్ళు చుట్టూ కొండుకొని బిల్డింగ్స్, ఇది వాళ్ళు ఉండడానికి బిల్డింగ్స్. అయిపోయింది రాజధాని. మరి దీనికి 33,000 ఎకరాలు ఎందుకండి? ఒక్కొక్క ఎకరం డెవలప్ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్లు ఖర్చు. 50,000 ఎకరాలకే లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే ఇదికే దిక్కు లేకపోతే ఇంకా 50,000 ఎకరాలు తీసుకుంటానంటాడు. అంటే రైతుల్ని మోసం చేసేయడం తగునా అండి? 17 మెడికల్ కాలేజు, ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి మా సిబ్బంది ఢిల్లీ చుట్టూ 10 సార్లు తిరిగారు, ఎంత కష్టపడ్డామో అని మాట్లాడతారు పెమ్మసాని గారు. అరే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఎంత కష్టమో మీకు తెలుసా అధ్యక్ష? సరదాగా 17కి ఇంకొక 3 తీసుకురండి, 20 కంప్లీట్ చేద్దాం, మీ వల్ల అవుతుందేమో. కాదు, మరి ఆయనే చెప్తారు 50 ఏళ్ళు పడుతుంది రాజధాని అని. అంటే నేను చూడలేను, నా పిల్ల చూడదు, మరి ఎవరు చూస్తారు? కళ్ళ ముందు తినాలి కానీ అదేదో సినిమాలో కోడిని ఏలాడదీస్తూ ఇక్కడ అన్నం తినమన్న పరిస్థితి. అదిగదిగో రాజధాని అంటారు, వాళ్ళ ఇల్లు మాత్రం హైవేలో ఉంటాయి, రాజధాని మాత్రం ఊరు పొలిమేరలో 29 గ్రామాల్లో అంటారు, ఇంకా గ్రామాలు తీసుకుంటారు. గ్రామం అని మీరే చెప్తున్నారు. మరి సిటీ ఎలా అవుతుంది? పాపులేషన్ ఎక్కడొస్తారు? ఏం డెవలప్ చేస్తారు? అరే 100-1500 ఎకరాలతో రైల్వే స్టేషన్ వచ్చేస్తుందంట, 5,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందంట. ఇవన్నీ ఎప్పుడు పెడతారో తెలుసా అండి? పాపులేషన్ ఉంటేనే పెడతారు.
పాపులేషన్ ఎక్కడి నుంచి తెస్తారు, ప్రజలను ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే నా బిడ్డల్ని కనమంటుంది. అమరావతిలో కూడా ఇళ్ళుంటాయండి, ఇళ్ళుంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? హైదరాబాద్ లో వాళ్ళ కొడుకులు కూతుర్ల దగ్గర, లేకపోతే అమెరికాలో ఉన్న దగ్గర వాళ్ళ కొడుకు కోడళ్ళ దగ్గర అక్కడ ఉంటారండి. ఇక్కడ ఎవరు ఉండరండి. ఇక్కడ ఏముంది, సాయంత్రానికి ఏమొస్తుందండి? చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తుంది. అమరావతిలో ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు అంట, నిజమే. చల్లటి గాలి వస్తుంది. పిచ్చి మొక్కల నుంచి పాములు కూడా వచ్చి, పాపం ఒక పోలీస్ అతను చనిపోయాడు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే హాస్పిటల్స్ లేవు. అమరావతిలో నీటి ఊట పెరిగిపోయి ఎల్ఎన్టీ వాడు ఇక్కడ మేము ప్రాజెక్టులు కట్టలేమని చేతులు ఎత్తేసి సర్దేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఆయన పెద్ద పెద్ద కట్టడాల జోలికి పోవట్లేదండి. మీరు అమరావతిలో అక్కడక్కడ నీళ్లు కనపడిన విజువల్ చూస్తున్నారు కదా, మీరు అనుకోవచ్చు అదేంటి నీళ్లు తోడేయచ్చు కదా వాళ్ళని. నీళ్లు తోడినా పోవట్లేదంటే అండి, ఊట వచ్చేసింది, కృష్ణానది ఊట వచ్చేసింది. సో ఇట్లాంటిది వర్షాకాలం వస్తే అమరావతి ఏది కృష్ణానది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు డెవలప్ ఈజీగా అయిపోయే ఏరియాని, పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాని ఎక్కడ కొద్దిపాటి 10% డబ్బుతో మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే, ఇదిగో మేము రాజధానిలో ఉన్నాం, రాజధాని 3 మహానగరాలు జంట నగరాలుగా విజయవాడ, గుంటూరు అని చెప్పుకోవడానికి ఉంటుందనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఇంత గొప్ప వ్యూహం చేసినారేమో చంద్రబాబు గారు అంటూ జగన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈయనైతే చెప్పాడు నేనైతే చెయ్యను చెప్పట్లేదు, చెయ్యలేను, అది చెయ్యగల సాధ్యం కానిది. సరే నేను వస్తే మాత్రం ప్లాన్ ఏనా ప్లాన్ బీనా చూసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటా, నేనైతే మాత్రం ఇది చేయలేను, నా వల్ల అయితే కాదు, మీ వల్ల కూడా కాలేదు. మీరు ప్రజల్ని, వ్యవసాయదారుల్ని, రైతుల్ని మోసం చేస్తున్నారు, కేవలం రియల్ ఎస్టేటే చేస్తున్నారు. గతంలో ఆయన అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, 30,000 ఎకరాలు తీసుకోండి, తప్పేముంది, రాజధానికి ఇంకా కూడా తీసుకోండి అన్నారండి. అప్పుడు మేము కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీరు అడిగారు కదా, మీరు అన్నారు కదా అన్నాం. కానీ 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమిని తీసుకోమన్నారంటే అండి జగన్ గారు. గవర్నమెంట్ భూమిని తీసుకోకపోతే రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాం, రేట్లు మన చేతుల్లో కంట్రోల్ ఉండదు అని ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి, అప్పటికి ముఖ్యమంత్రి కూడా కాని ఒక వ్యక్తి, చాలా అనుభవంగా చంద్రబాబు గారి ఆలోచన ఎలా ఉంటుందో ఉనికి పుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి జరగబోయేదాన్ని ముందుగానే చెప్పారు. ఈ రోజు కూడా రాజధాని మొత్తం రియల్ ఎస్టేట్, రాజధాని పేరు చెప్పుకొని ఎకరం 50 లక్షలు కూడా లేనిది 5 కోట్లు 10 కోట్లు చెప్పేస్తున్నారు. ఈ రోజు జగన్ గారి మా విగ్గన్ పుణ్యం అంటూ 5 కోట్లది కాస్త 50 లక్షలకి పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంతా స్తబ్దుగా ఉంది, ఎవరు అమ్మట్లా, ఎవరు కొనట్లా. ఈ 3 ఏళ్లు అమ్మకాలు అనేవి, కొనుగోళ్లు జరగకపోతే ఈ అమరావతిని చూసి ప్రపంచ బ్యాంకు అప్పు కూడా ఇవ్వదు. అప్పుడు వీళ్ళు కట్టాల్సిన పథకాలు, ఇవ్వాల్సినటువంటి పథకాలు, లేకపోతే మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఎలా చేయగలుగుతారో చాలా ప్రశ్నార్థకంగా ఉందండి. మంత్రి నారాయణ గారు, చంద్రబాబు గారు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. మంచి మనసు ఉంది కానీ ఈ చేతిలో డబ్బు లేకపోతుంది, అప్పులు తేవాల్సి వస్తుంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అంటూ కూడా వాళ్ళే పబ్లిక్ గా చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.